హాయ్ అండి. ఈరోజు మనం తయారు చేసుకుంటున్న రెసిపీ వెజిటబుల్ మ్యాగీ. మనకింట్లో ఏమి పిండులు లేనప్పుడు లేదా ఏదైనా ఫాస్ట్గా కుక్ చేసుకొని తినాలనుకున్నప్పుడు ఈ వెజిటబుల్ మ్యాగీని తయారు చేసుకోవచ్చు. పిల్లలే కాకుండా పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఈ వెజిటబుల్ మ్యాగీని తయారు చేయడం కోసం నేను ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఆవాలు, కొత్తిమీర, ఇంకా ఆయిల్. ముందుగా దీన్ని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకోవాలి. మనకి వెజిటేబుల్ అనేది హాఫ్ బాయిల్డ్ అయితే సరిపోతుంది. పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మ్యాగీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 ప్యాకెట్ల మ్యాగీ మసాలా వేసుకుంటున్నాను. అలాగే మ్యాగీ నూడిల్స్ కూడా ఇప్పుడు 2 ప్యాకెట్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ అనేవి సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. చిల్లీ ఫ్లేక్స్ అనేది పూర్తిగా ఆప్షనల్. మీకు మ్యాగీ స్పైసీగా కావాలి అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనకి ఈ మ్యాగీలో కావాలంటే బఠానీ లేదా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలుపుకుంటే మనకి మ్యాగీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న వేడి మ్యాగీని సర్వ్ చేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా చాలా ఫాస్ట్గా తయారు చేసుకునే వెజిటబుల్ మ్యాగీ రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.